ఈరోజు ప్రధానంగా ఏంటంటే మధుమేహంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు కాబట్టి చాలామంది మధుమేహం అసలు తగ్గట్లేదు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మల్ వచ్చిన వాళ్ళని అరుదుగా చూస్తూ ఉన్నాం. పోస్ట్ లంచ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఆహార పదార్థాలు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు అవుతూ ఉండొచ్చు కాక. సో కొన్ని సందర్భాలలో పద్ధతిగా ఉన్నప్పుడు తగ్గట్లేదు షుగర్. సో డాక్టర్ ఏమంటున్నాడు, అరే బాబు నువ్వు ఒకసారి ఇన్సులిన్ తీసుకో అంటాడు. ఒక్కసారి ఇన్సులిన్ చట్టం మనకి ఎక్కిన తర్వాత ఇక నీ శరీరం అంతా ఇన్సులిన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు పోయిన తర్వాత అది ఎమర్జెన్సీ డ్రగ్, అది కూడా పనిచేయడం మానేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి, ఇంకా మనకి వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు అక్కడ. సో ఇట్లాంటి మధుమేహ రోగులలో వాళ్ళకు నిజంగా చెప్పాలి అంటే మగవారిలో ప్రధానంగా వాళ్ళకు వచ్చే పర్సనల్ సమస్యలు ప్రధానంగా అంటే అంగస్తంభన సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర సమస్యలు కానివ్వండి, వాళ్ళకు చాలా శీఘ్రస్కరణాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. మనం ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకోవట్లేదు. ఈ మాట్లాడుకోకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎవడేది చెప్తే అది వాడుకో ఇది వాడుకో అనే దాంట్లో మనం ఆ చక్కర్లో పడిపోతూ ఉన్నాం. అంతేగాని ఒక వైద్యుడు చెప్పేదాన్ని కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గే ఆస్కారం ఉంటుంది తప్ప తగ్గకుండా పోనే పోదు. ఈ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆయుర్వేదంలో ఒక అద్భుతమైనటువంటి మూలిక ఉంది, దాన్ని కపికచ్చు అంటారు. అంటే ఇది మనకు తెలుసు, చిన్న మొక్క సంవత్సరం కాలం పాటు బతుకుతూ ఉంటుంది. ఇది ఎక్కడంటే అక్కడ పొదలలో వాటిల్లో పెరుగుతూ ఉంటుంది. వాటిలో ఉన్న బీజాలు ఎలా ఉంటాయంటే ఒక నల్లని కలర్ ఉంటాయి. సో నల్లని కలర్ ఉండేసి వాటి చుట్టూ అంతా కూడా నూనూగ్గా ఉండి చిన్న ఏదో ముళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి. దాని చుట్టూ ఉండేటటువంటి పైన ఉండేటటువంటి ఒక లేయర్ అంతా కూడా అట్లా ఉంటుంది. అవి తీసినట్టయితే లోపల గింజలు ఉంటాయి. ఈ గింజలను పాలల్లో వేసి చక్కగా ఉడకబెట్టుకొని తీసేసి మళ్ళీ నీరెండకు బాగా ఆరబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత వీటిని పౌడర్ చేసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. సో వీటిని 2 రకాలుగా మనం వాడుకోవచ్చు. ఒకటేమో మనం పాయసంలాగా చేసుకోవాలి, అంటే సగ్గుబియ్యం పాయసం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కీర్ కానివ్వండి, అట్లాంటి వాటిల్లో తయారు చేసుకొని దాంట్లో ఏంటి మళ్ళీ నీకు మధుమేహ రోగం ఉన్నట్లయితే చక్కెర లాంటి పదార్థాలు వాడద్దు. ఈ తాటి బెల్లం లాంటిదో బెల్లం లాంటిదో కొంచెం తగు మోతాదులో వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. దాంట్లో ఈ చెప్పినటువంటి కపికచ్చు చూర్ణాన్ని 1 చెంచా కనుక దాంట్లో వేసేసుకొని ఆ పాయసం చేసుకొని వేడివేడిగా తీసుకున్నట్లయితే 1-2 వారాలు కనుక ఖచ్చితంగా వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సొంతమవుతాయి. అలాంటప్పుడు మీరు వైద్యం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలన్నట్లు మిగతా కోర్స్ ఎలా వాడుకోవాలి ఏమిటి అనేది చూసుకోవచ్చు. ఇంకా కూడా ఏమిటంటే దాన్ని ఒక గ్లాస్ నీళ్లు మరిగేటప్పుడు 1 టీ స్పూన్ ఆ పౌడర్ వేసుకొని, అంటే ఈ కపికచ్చు చూర్ణాన్ని వేసుకొని దాన్ని చక్కగా బాయిల్ చేసి రెడ్యూస్ చేసుకొని, అంటే బాగా కండెన్స్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని కొంచెం ఏదో పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఇట్లాంటివి వేసుకొని కొంచెం తీయగా ఉండేటట్టు చూసుకొని మనం దాన్ని రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలే కంటిన్యూ అవుతాయి. ఇంకా కూడా ఏంటంటే చాలా వరకు ఈ రోజులలో చూస్తున్నాము మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే ప్రధానంగా శుక్ర కణాల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అది అధిక ఒత్తిడి కానివ్వండి, రాత్రిపూట ఎక్కువ పని గంటలు చేస్తూ పనిలో పడి తన నిద్రను కోల్పోవడం వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల స్పెర్మ్ కౌంట్ అనేటటువంటి పడిపోతుంది. ఈ స్పెర్మ్ కౌంట్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని తలలు లేకుండా తోకలు లేకుండా ఇట్లా కూడా వస్తూ ఉన్నాయి అన్నట్లు. కొంతమందికి అయితే పూర్తిగా పడిపోతూ ఉంటుంది స్పెర్మ్ కౌంట్. ఇట్లాంటి వాళ్లకు అద్భుతమైనటువంటి గని అన్నట్లు ఈ ఔషధం, నేను చెప్పినటువంటి ఔషధం. దానికి రెగ్యులర్గా కనుక తీసుకున్నట్టే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మీకు ఇన్ఫర్టిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేటటువంటి సమస్య నుంచి దూరం అవ్వడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇవే కాకుండా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ప్రధానంగా యూట్రస్ కానివ్వండి, తర్వాత ఓవం అంటే స్త్రీలో నుంచి ప్రతి నెల వచ్చేటటువంటి అండకణాలు సరిగ్గా ఆరోగ్యకరంగా ఉత్పత్తి అవ్వడం కానివ్వండి, మగవాళ్ళలో వచ్చే శుక్రకణాలు ఆరోగ్యకరంగా ఉండడం కానివ్వండి, అవి కూడా ఎలాంటి దోషం లేకుండా కూడా ఎదగడానికి కావాల్సిన విధంగా ఆరోగ్యకరంగా ఉండడానికి దోహదం చేసే విధంగా ఈ
కపికచ్చు చూర్ణం అనేటటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే కాకుండా నరాల జబ్బులో ప్రధానంగా పార్కిన్సోనిజం అనేటటువంటి డిసీజ్ వచ్చినప్పుడు, ఆ పార్కిన్సోనిజం వచ్చినప్పుడు దీన్ని ఆయుర్వేదంలో కంపవాతం అంటారు. దీంట్లో ఏమవుతుంది, చేతులు నిరంతరం, కాళ్ళు నిరంతరం కదులుతూ ఉంటుంది. సో కదులుతూ ఉంటాయి, మనిషికి నడక సరిగా రాదు, తర్వాత కదులుతూ నడవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇలాంటి వాటిల్లో కూడా ఈ గింజ యొక్క చూర్ణాన్ని రెగ్యులర్గా వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం సొంతం చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ ఏంటంటే చేసేది ప్రజలంతా కూడా ఇంగ్లీష్ వైద్యంలో పని చేయకపోతే లాస్ట్ అవర్లో వస్తారు. ఇది మానేసి బిగినింగ్ స్టేజ్లోనే మీరు రావడం మొదలెట్టండి. లేదా మీ ఇంటి దగ్గరనే ఉండి ఆ మొక్కను గుర్తించి, ఆ గింజలను గుర్తించి మేము చెప్పినట్టుగా చేసుకొని కొంచెం ఫలితం వచ్చిన తర్వాతనే రావచ్చు. ఇట్లా రెండిట్లో ఏది వీలైతే అది చేయండి, కానీ ఫలితాలు మాత్రం మీ సొంతం అవుతూ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా మధుమేహంలో వచ్చేటటువంటి డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి, తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, థొరాసిక్ స్పాండిలోసిస్ కానివ్వండి. సో ఈ రకమైనటువంటి జబ్బులు ఉన్న వాళ్ళకు, డిజనరేటివ్ డిస్క్ డిజీజెస్ ఎవరికైతే వస్తాయో వీళ్ళందరికీ కామన్గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిరి రావడం, నరాలన్నీ పట్టేసినట్టుగా ఉండడం, టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒకటే ఒక మందంటే కపికచ్చు చూర్ణం. పొద్దున్న ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా వేడి పాలలో కలుపుకొని తాగినట్లయితే అద్భుతంగా మనకు ఈ యొక్క నరాల జబ్బులు తగ్గుతూ ఉంటాయి. ఇవే కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే కండరానికి నర్వుకు మధ్యలో ఉన్న కనెక్టివిటీ తెగిపోతుంది. సో దానివల్ల మజిల్ వీక్నెస్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా కూడా ఏంటి అంటే ఆ మజిల్కు ఈ నరానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం తెగిపోవడం వల్ల మీకు తెలియకుండానే చేతుల్లో తిమ్మిరి రావడము, చేతులలో బలాన్ని కోల్పోవడము, నడక ఇబ్బందికరంగా ఉండడము, ప్రోగ్రెసివ్ నర్వ్ డిసీజ్ అంటారు. సో ఇట్లాంటివన్నీ వచ్చే సందర్భం ఉంటుంది. ఈ మొక్కను ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగా వాడినట్లయితే ఇలాంటి కండరాలకు, నరాలకు సంబంధించినటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ జబ్బులన్నీ కూడా మటుమాయం అవుతాయి. ఇవే కాకుండా ఇంకా కూడా ఏంటంటే శరీరం అంతా కూడా దృఢంగా ఉండి, తర్వాత ఇంకోటి కొంతమందికి ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతూ ఉంటాయి. కొంతమందికి మగవాళ్ళలో ప్రొజెస్ట్రాన్, వాళ్ళలో ఉన్న హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇట్లాంటి హార్మోన్స్ అనేటటువంటివి నిరంతరం బ్యాలెన్స్ అవ్వడానికి ఈ కపికచ్చు అనేటటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతినిత్యం పొద్దున ఒక చెంచా, రాత్రి ఒక చెంచా, లేదా రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలల్లో ఒక చెంచా చూర్ణాన్ని వేసుకొని కొంచెం పంచదారను, బెల్లము, పటిక బెల్లము, లేకపోతే తాటి బెల్లము లాంటిది వేసుకొని కనుక తాగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇవే కాకుండా నిత్య నూతనంగా ఉండడము, శరీరం అంతా ఎనర్జెటిక్గా ఉండడము, ఆరోగ్యకరమైన లక్షణాలు కనిపించడం, నడకలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ కపికచ్చు తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా తగ్గుతాయి. నా విశిష్టమైన అనుభవంలో నుంచి, ప్రాక్టీస్ అనుభవంలో నుంచి వచ్చినటువంటిది మీకు చెప్తూ ఉన్నాను. సో ఎంత చేసినప్పటికీ కూడా వైద్యుని సంప్రదించినట్లయితేనే మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా విశిష్టమైనటువంటి అనుభవం ఉండి వాళ్ళు ఎంతకాలం మార్కెట్లో ఉన్నారు, ఏమిటి వాళ్ళ నిష్ణాతత్వం ఏమిటి, ఇవన్నీ కనుక్కొని వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకునే ఆస్కారం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.